సో ఇట్ వర్క్ ఫర్ అస్ ఇన్ దాట్ వే. థ్యాంక్ యూ. నవీన్ గారు, అంటే Sir. 11 అని పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఎందుకని 10 అవ్వకూడదు, 12 అవ్వకూడదు? 11 అనేది ఇప్పుడు ట్రెండింగ్ నెంబర్ నడుస్తుంది ఏపీలో. సార్ దాని మీద నేనేం చెప్పలేను సార్. ఎవరైనా ఆన్సర్ చేస్తారా? అది ట్రెండ్ ఇప్పుడు ఏమైందో, పేరు ఎప్పుడో పెట్టాం కదా మనం. నవీన్ గారు చేస్తేనే రీచ్ ఎక్కువ ఉంటుంది. లేదు సార్, అది ట్రెండ్ ఇప్పుడైంది అనుకుంటా సార్. మేము పేరు ఆల్రెడీ ముందే పెట్టేసాం. ముందే ఊహించారా? ముందు ఊహించలే. లేదు సార్, బట్ ఇది 11 మెంబర్స్ మీద జరిగే ఒక ఇన్వెస్టిగేషన్ సార్. అండ్ ప్రతి ఇన్వెస్టిగేషన్ చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ప్రతి క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంటారో ఆ ప్రతి క్యారెక్టర్స్ ఆ స్క్రీన్ స్పేస్ మొత్తం వాళ్ళు తీసుకుంటారండి. సో ఇట్స్ అ వెరీ ఇంట్రిగేటింగ్ యాక్షన్ థ్రిల్లర్ అనే ఫీల్ అవుతున్నారు. అంటే మీకే ఒక కంపారిజన్ వస్తుంది, ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్ చేయటం వల్ల మీకే టఫ్ జాబ్. ఒక కొత్త పోలీస్ పాత్రలో మెప్పించాలంటే మీకే కంపారిజన్ వస్తుంది కదా, ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుందా మీకు? ముందు తీసుకున్నవాడినే సార్ ప్రెషర్, బట్ రాజరేంద్ర గారు ఏముంది, ఎన్ని హీరోలు చాలామంది బ్యాక్ టు బ్యాక్ పోలీస్ ఫిల్మ్ చేస్తూనే ఉన్నారు, కాప్ ఫిల్మ్స్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు ఒక్కళ్ళు ఉండేవాళ్ళు, ఇంకా చాలా మంది ఉన్నారు సార్, ఇంకా తమిళ్లో ఉన్నారు అలా. కాకపోతే సార్ ఏం కథ వదలాలనుకోలేదండి నేను. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్. వదలమని కాదు సార్, అంటే మీరు కంపారిజన్ మీతోనే మీకు వస్తుంది. ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుందా? యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఇది చాలా కొత్త ఛాలెంజ్. అంటే కొత్త వాళ్ళు ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత పోలీస్ పాత్ర చేసినప్పుడు వాళ్ళకి అంతా ఫ్రెష్గా ఉంటుంది. మీరు అదే పాత్రని అంటే ప్రీవియస్ సినిమాస్తో మీకే కంపారిజన్ ఉంటుంది కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు అనేది. సార్ నా డైరెక్టర్ సార్, మీరు చూస్తే నేను చేసిన ఈ 3 పోలీస్ సినిమాల్లో అది నేనులా ఉండను సార్. అది దట్స్ నాట్ మీ అట్ ఆల్.